దేవతలై చిరునవ్వులతో మమ్ము దీవించండి నింగిలోన కోటి తారకలై కొత్త కాంతులతో మాలో జీవించండి మకరందంలో లేని ఆ మాధుర్యం అంతా మన బంధంలో కన్నా నే ధన్యున్ననుకున్నా గుండెల్లో చెమ్మే కళ్ళల్లో చిమ్మే పండంటి జన్మే రాసాడు బ్రహ్మే ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది నేనున్నా ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం తీయనిది మా గుండెల గుడిలోన కొలువున్నది నీ వేరే నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకేరే Hey Siri, call to Amamma. అందరికీ నమస్కారం. ఏవండి, మీరు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం జాగ్రత్త, టైంకి తినండి. నాన్న సాగర్ ఎలా ఉన్నావురా? నేను లేనని బాధపడకు. అమ్మ సద్య ఎలా ఉన్నావు? నువ్వు సాగర్ ఎప్పుడు ఇలానే కలిసిమెలిసి ఉండాలి. రవి ఎలా ఉన్నావయ్యా? భారత ఎలా ఉన్నావు? అందరినీ బాగా చూసుకుంటున్నావు, ఇలానే ఉండాలి నువ్వు. మాధవి ఎలా ఉన్నావమ్మా? నేను లేనని బాధపడకు. శ్రీను ఎలా ఉన్నారు? నేను ఎక్కడ ఉన్నా మీతోనే ఉంటాను. రమణ ఎలా ఉన్నావు? నువ్వు చూపించే ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి అందరితో. నాన్న శుభలల్లి ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం జాగ్రత్త, నేను లేనని బాధపడకు. రమణ నువ్వు ఎప్పుడు ఇలానే అందరితో కలిసిమెలిసి ఉండాలి. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, నేను మీతో లేనని ఎవరు బాధపడకండి. మీరు బాధపడుతుంటే నేను బాధపడుతున్నాను. కానీ మన శివకి మరియు అభికి పెళ్లి చేస్తున్నారు కదా, నేను చాలా సంతోషంతో ఉన్నాను. ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పలేను. నాకు మా ఆయనకి ఉన్న పెద్ద కోరిక. మీరందరూ కలిసి నా కోరిక నెరవేరుస్తున్నారు. కానీ నాకు ఒకే ఒక బాధ, నేను మీ అందరితో లేనని, వాళ్ళ పెళ్ళి చూడలేకపోతున్నానని. నేను పైనుండి మీ అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను లేనని మీరు బాధపడకండి. ఇంకా శివ, అభి పెళ్లి డ్రెస్లో మీరు చాలా ముద్దుగా ఉన్నారు ఇద్దరు. మీకు తెలుసు నాకు మీరంటే ఎంత ప్రేమను. మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మీతో ఒక్కసారైనా ఉండాలని వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఉన్నానంటే మీ చేతులు పట్టుకొని నా ఆశీర్వాదాలన్నీ మీ మీద కురిపించేదాన్ని. కానీ నాకు ఆ భాగ్యం లేదు. కానీ ఒక్కటి చెప్తా వినండి, నువ్వు ఇంత మంచి మనిషిగా ఎదిగావని నాకు ఎంత గర్వంగా ఉందో చెప్పలేను. వివాహం అనేది పరస్పర నమ్మకం, ప్రేమ అర్థం చేసుకోవడమే అందమైన ప్రయాణం. నీ ఇంట్లో నవ్వులు నిండాలి, నీ హృదయంలో ప్రేమ నిండాలి, నీ జీవితంలో శాంతి నిండాలి. ఎప్పుడు గుర్తుంచుకో, నీ అమ్మమ్మ ఆశీర్వాదాలు మీ వెంటే ఉంటాయి. ఈరోజు పరలోకం నుంచి నీ సంతోషం చూసి నేను చిరునవ్వు చిందిస్తున్నాను. నా ఆశీస్సులు ఎప్పుడు మీకే ఉంటాయి. సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి జీవితాంతం మీ వెంటే నడవాలి. నా ప్రేమ, నా ఆశీర్వాదాలు, నా నీడ ఎప్పటికీ మీతోనే ఉండాలి. మీ నాన్నమ్మ. సంతోషంగా కన్నీళ్లతో మీ అందరినీ మళ్ళీ విడిచి వెళ్తున్నాను. అబ్బి కడుపులో నేను బిడ్డగా పుడతాను. ఇక సెలవు.